ఇది నైట్రోజన్ పాస్పేటా విత్ పొటాష్. నాలుగు మంది కొడతా ఉన్నారు, ఈ పక్క పిండి చల్లిస్తూ ఉన్నారు. ఓకే, తొందరలో 4 రోజులు మొత్తం రికవర్ అయిపోద్ది ఇబ్బంది లేకుండా. రెండో దెబ్బ పిండి వేస్తున్నాం. 50 రోజులు దగ్గర, 50 రోజులు, 45 రోజులు, 50 రోజులు అయిందిలే కరెక్ట్గా తినేసి. గాలితో ఇబ్బంది పడుతున్నాయి పైర, గాలి తగ్గాల. ఆగస్టు నెలలోనే గాలి తగ్గితే కొంచెం గంట కట్టేదానికి అవకాశం ఉంటుంది. తగ్గుగా ఉండే కాయలు, కటవాపు ఉండే కాయలు బాగా పెరుగుతున్నాయి. ఎత్తులో ఉండే కాయలు సరిగ్గా పెరగడం గాలితోనే. అమ్మయ్యా, వీళ్ళాడని మందు కొట్టేవాళ్ళు వస్తున్నారా? వస్తారులే. ఇది పరిస్థితి. ఈ కాయలు బాగానే కొన్ని తగ్గులు ఉన్నాయి. మగదాలు ఉండే కాయలు కొన్ని తగ్గులు ఉన్నాయి. అవి కవర్ అయినాయి. ఒక కాయ కవర్ అయిపోయింది ఈజీగా. ఇంకొకటి కొంచెం ఒక బిల్ల వరకు దెబ్బతిన్నది, అది కూడా వచ్చేస్తుంది. లోపల పోయినసారి కొంచెం తగ్గుండే కాయలు ఈసారి కవర్ చేసినాం. నెక్స్ట్ 10 రోజుల్లో ఇంకొంచెం ఎక్కువగా గ్రోత్ బాగుంటుంది, చూద్దాం. చాలా వరకు ఈ తగ్గులన్నీ కూడా ఇప్పుడు కవర్ అయిపోయినాయి. అంటే మనం ఎరువు 3-15 కానీ, నెక్స్ట్ ఈ పెరుగుదల మందు కానీ, గంట కట్టేదానికి ఆ గుళికలు కానీ ఇంకా అన్నీ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు కవర్ అయిపోయింది, సేఫ్ జోన్లోకి వచ్చేసింది. డ్రమ్ అంతా స్టార్టింగ్లో ఒక 4 రోజులు ఏం తెలియదు, అంతా ఎట్లా అని టెన్షన్గా ఉంటుంది. తర్వాత ఒక 40 రోజులు దాటిన తర్వాత నుంచి కొంచెం కొంచెం గంట కట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తానికి KN3 వచ్చేసి పెద్ద ఇబ్బంది లేదు. RNR లాగా అంత రిస్క్ ఉండదు. మనం సేఫ్ జోన్లోనే ఉండొచ్చు ఇబ్బంది లేకుండా. ఎండ అట్టే వస్తుంది ఒకసారి.
వర్షం ఎప్పుడు పడద్దో అర్థం కావట్లేదు. గాలి తగ్గితే చాలు మొత్తానికి పైరు పెరగద్ది. ఈ మధ్య అంతా గాలి ఎక్కువగా ఉంటుందండి.